హాయ్ ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ మేము పొలం నాటినాం. పొలానికి మందు జల్లనికి కూడా వచ్చినాం. నేను పొలం నాటే రోజు అయితే రాలేను ఫ్రెండ్స్, అనుకోకుండా నాటేసిండు ఆ రోజు. అంటే వేరే వాళ్ళకు వచ్చిర్రు, ఇంకా మా ఆయన వాళ్ళకు దమ్ చేయనికి పోయిండు, అంటే దున్ననికి. ఇక వాళ్ళ దగ్గర నుంచి ఇక మా దగ్గరకు వచ్చేసారు వెంటనే. ఇక మా ఆయన అదే నైట్ దమ్ము చేసిండు, అంటే ఈవినింగ్ టైంలో. ఇక వాళ్ళని ఆటేసిరు అన్నట్టు. అట్లా నేనైతే బావి దగ్గరకు అనేది రాలేదు ఈసారి, అందుకే నాటు వీడియో అనేది మీకు పెట్టలే. నేను అసలు ఏమనుకున్నా అంటే మా వాళ్ళు నాటేసేటప్పుడు వీడియో తీసి పెడదామని అనుకున్నా, ఎంత స్పీడ్గా నాటుతారో ఏంటి అనేది చూద్దాం అనుకున్నా. మళ్ళీ చాలా దగ్గర కూడా మంచిగా నాటుతారు. నాటినం 1 వీక్ అవుతుంది, కానీ దీనికి మసాలా అనేది చల్లలేము ఫ్రెండ్స్, అందుకని ఇట్లా కొంచెం ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు ఈ మసాలా అనేది చల్లితే మంచిగా గ్రీన్ కలర్లో అవుతుంది అన్నట్టు. మెయిన్గా దీనికి అడుగు మసాలా కదా, అడుగు మసాలా మంచిగా చల్లాలన్నట్టు. మా ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల చల్లుతలేడు ఫ్రెండ్స్, ఎందుకంటే వేరే వాళ్ళది దమ్ము చేయడానికి పోవడం అట్లా కొంచెం బిజీగా ఉంటుంది, దానివల్ల చల్లడానికి లేట్ అయింది. ఇప్పుడైతే చల్లుతాడు. నేనైతే నా చేతికి కర్ర ఇచ్చిండు, ఎందుకంటే మసాలా గడ్డలు ఉంది, దాన్ని పలగొట్టమని చెప్పి ఇంకా పలగొడదాం. ఇక ఇట్లా గడ్డలు కట్టుకపోయినట్టుంది కదా, ఇక దీన్ని జర కొంచెం మూసేసి పలగొడదాం. మూసి పలగొట్టాలి, లేకపోతే అందులోకేం వెళ్ళిపోతుంది. ఈ 2-3 months పొలాల్లో నాటేటోళ్ళ పాపం చేతులు కాళ్ళు వాళ్ళ మొహం ఎట్లా అయిపోతుందో ఫ్రెండ్స్, మొత్తం బక్కగా అయిపోతారు. కొంచెం ఫేస్ అనేది దిగ్గుకపోతుంది, కాళ్ళు చేతులు బ్లాక్ అయిపోతాయి. మనం ఆరామ్సే తిని ఇంట్లో కూర్చుంటున్నాం కానీ పాపం పొలాలు వచ్చి నాటేసే వాళ్ళకైతే చాలా కష్టం ఫ్రెండ్స్. పొద్దున్న దాకా ఇదే బురదలు ఉండాలి, వాళ్ళు టైంకు సరిగ్గా తినరు, ఏం చెయ్యరు పాపం. మందు చల్లేటోళ్ళు, దమ్ము వేసేటోళ్ళు ఎంతోమంది కష్టపడితే నాటువాడి పొలం పెద్దగా అయ్యి అప్పుడు వడ్లు వస్తాయి. కొందరు అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయినా రైస్ పడిస్తారు వాళ్ళ ఇళ్ళల్లో. రైస్ అంటే రైతులు ఇప్పుడు చాలామంది రైతులు ఉంటున్నారు, కానీ అయినా అట్లనే వాడిస్తారు. ఏంటో మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, మేమే రైతులమన, లేకపోతే ఆ రైస్ విలువ ఇంట్లో కూర్చొని తెలియ కావచ్చు. రైతులు అయితే పాడయ్యారు, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది పొలాల్లో ఎంత కష్టపడితే ఆ బియ్యం అనేటివి వాళ్ళ ఇంట్లోకి వస్తున్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళని పాడేయరు. ఎక్కువ మట్టుకైతే నేను ఎవరిని చూడలే, నైట్ అన్నం ఉన్న మార్నింగ్ వేడి చేసుకొని తింటారు. ఇంకా కొంచెం మిగిలిపోయినా అలా ఆఫ్టర్నూన్ తిన్నికి ట్రై చేస్తారు, కానీ పడేయనికైతే ట్రై చేయరు. ఇంకా కొంతమంది వాడేస్తారు ఇక లెక్క లేకుండా రైస్. నేను కూడా చాలామంది చూసిన బర్లకు అట్లా ఇట్లా వాడేస్తారు. ఒకప్పుడు నేను కూడా వాడేసేదాన్ని విలువ తెలియక, ఇప్పుడు అర్థమవుతుంది ఎంత కష్టపడితే ఇవి వస్తున్నాయని. ఎందుకంటే మా ఆయన కష్టపడుతుండు, నేను డైరెక్ట్గా చూస్తున్నా, అప్పుడప్పుడు నేను కూడా పొలాలు వచ్చి కష్టపడుతున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఎక్కువైతే పడేయను, సరిపడేంతనే పెడతా. ఇప్పుడు ఎక్కువ అయితే పడేయను, మిగిలిపోయినా నేనే తింటా. ఇంకా పెళ్ళైపోయింది కదా, ఇంకా నేనే తినాలి కాబట్టి నేనే తింటా. మొత్తం అయితే పగిలిపోయిందండి. వచ్చినందుకు ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఈ పని చేస్తున్నాం. ఇంతకుముందు అయితే మేము ఎక్కువ చేను నాటేటప్పుడైతే నేను తట్టలలో వేసుకెళ్ళి అందించేదాన్ని. ఇప్పుడు కొంచెం తక్కువే ఉంది, ఇంకా ఎక్కువ నాటలేము కాబట్టి ఇంకా మా ఆయనే చేసుకుంటున్న పని. ఇంకొంచెం ఇట్లా పోసేసుకుంటాడు, తట్ట తీసుకొని చల్లేస్తాడు అంతే. మా ఆయన అయితే చల్లుతుండు, అడుగు మసాలా అంటారు దీన్ని, దాన్ని అయితే చల్లుతున్నాడు ఇప్పుడు. మళ్ళీ మా ఆయన పని కమ్బ్యాక్ వచ్చింది, ఎందుకంటే 1 year చెఫ్ అయిపోయిండు, ఇంకా ఇప్పుడు ఏంపై పొలాల్లో ఫార్మర్ అయ్యిండు. అంటే ఇప్పటికీ మన ఇదే వృత్తి అయితే, ఎందుకంటే పొలాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పొలం నాటాలి, ఖచ్చితంగా వర్క్ అనేది ఉంటుంది ఏదో ఒక విధంగా. పొలాలు ఉన్న వాళ్ళు పొలం పని చేయక తప్పదు, వాళ్ళు ఎంత పెద్ద జాబ్ చేసినా వన్స్ ఒక్క టైం అన్నా ఇంటికి వచ్చినప్పుడు కనీసం పొలం మొహం చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా. అంటే పొలాల పని చేయడం తప్పు అని అంటలేను, పొలం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎంత పెద్ద జాబ్ చేసినా కూడా పొలం పని చేయాల్సిందే అని అంటున్నా. చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్, నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, ఓకేనా. మా పొలం చుట్టుపక్కల అంతా చాలా గ్రీనరీగా ఉంటుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టం. నేను చాలాసార్లు మా ఆయన పొలం దగ్గరికి వస్తే నేను వస్తా అని చాలాసార్లు వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించిన రావడం. ఎందుకంటే ఏమో తెలియదు, అంటే ఎక్కువ ఇంతకుముందు మాకు బర్రెలు చాలా ఉండేటివి, అప్పుడు వస్తే ఇంకా వీటితోటి కొంచెం టైం పాస్ అవుతుండే, మంచిగా అనిపిస్తుండే. ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ పొలం ఒకటే ఉంది. ఇంకా
ఎక్కువ మా ఆయన రావడం లేదు, అప్పుడప్పుడు వస్తాడు. మార్నింగ్ టైంలో వస్తాడు. మార్నింగ్ టైం మనకు పని ఉంటుంది ఇంట్లో, కాబట్టి అప్పుడు నేను రాను మార్నింగ్ టైంలో. ఇంకా ఆఫ్టర్నూన్ రావడానికి మా ఆయననే రావట్లేదు, ఇంకా నేను ఎందుకు ఏం చేస్తా అని ఇంకా రావట్లేదు. ఈరోజు నేనే వస్తా అని చెప్పేసి వచ్చిన, ఎందుకంటే మసాలా జల్లుతుందని. దీనికి కూడా మా ఆయన వద్దని చెప్పిండు, ఎందుకంటే కొంచెమే ఉంది కదా ఎందుకు అని అన్నాడు. కానీ ఇంకా నేనే వస్తా ఇంకా చాలా డేస్ అవుతుంది కదా, నాటి నుంచి రాలేదు, అందుకే వస్తా అని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్. కానీ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి, మొత్తం చెట్లు గ్రీనరీ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. పొలాలకు వస్తే నాకైతే మెయిన్గా చాలా ఇష్టం. చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా ఉంటుంది, ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు. మేమైతే ఇంతకుముందు అట్లని చేస్తుండే, నేను మా ఆయన ఎక్కువ ఇక్కడ బర్రెలు ఉన్నప్పుడు వచ్చి, మా గేదెలు ఉన్నప్పుడు వచ్చి ఇక్కడనే కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకునేటోళ్ళం. నాకు చాలా ఇష్టం, అట్లా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే మేము. మా పనికి పని అవుతుండే, మేము మా ముచ్చట అవుతుండే, అంటే టైం స్పెండ్ చేయడం అట్లా అవుతూ ఉండే. చాలా హ్యాపీగా అనిపిస్తుండే, నాకు కూడా చాలా చాలా ఇష్టం అట్లా. ఇప్పుడు ఇద్దరం కలిసి గేదెలను ఈవినింగ్ వరకు చూసుకొని పాలు తీసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ నేను బోల్తోమి వంట చేసేదాన్ని. అట్లా బాగా అనిపిస్తుండే, హ్యాపీగా నేను మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటాను కదా. చాలామంది జాబ్లు చేసే వాళ్ళ హస్బెండ్లు జాబులు చేస్తే వాళ్ళ వైఫ్స్ టైం దొరకట్లేదు, టైం స్పెండ్ చేయలేకపోతున్నా అని చాలా ఫీల్ అవుతారు. నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు, ఎందుకంటే మేము మా ఆయన వ్యవసాయం చేసినా సరే మేము హ్యాపీగా కలిసి టైం స్పెండ్ చేయగలుగుతున్నాం కాబట్టి నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. గేదెలు మేపినా ఏం చేసినా, వ్యవసాయం చేసినా, వీటిని చూసుకున్నా సరే కలిసి టైం స్పెండ్ చేయగలిగితే, హ్యాపీగా ఉండగలిగితే ఇంకా అంతకంటే గొప్ప లైఫ్ ఏముండదని నా ఒపీనియన్. మీరేమంటారు కామెంట్ చేయండి. చాలామంది వాళ్ళ హస్బెండ్స్ ఎంత పెద్ద జాబ్స్ చేసినా, ఎంత సంపాదించినా కొంచెం హ్యాపీగా ఉండరు వైఫ్లు ఇక్కడ, ఎందుకంటే టైం దొరకట్లేదు స్పెండ్ చేయడానికి, పిల్లలతో గడపడానికి అని అది చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇంకా ఫార్మర్స్ అంటే కూడా అవునా అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఫార్మర్స్ అయినా ఎవరైనా సరే కలిసి టైం స్పెండ్ చేయగలిగితే, హ్యాపీగా ఉండగలిగితే అది మంచి లైఫ్ అన్నట్టు నా ఒపీనియన్, అంటే గొప్పగా బ్రతికిన. మాదైతే మసాలా చల్లడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఒక చిన్న మడి ఒకటి ఉంది, తుక్కం మడి. ఇది ఒక మడి ఉంది, ఇది ఒక మడి చల్లేస్తే ఇక హ్యాపీగా ఇంటికి పోతాం. ఈవినింగ్ కూడా అయిపోయింది, ఇంకా ఈ మసాలా చల్లేసి నెక్స్ట్ మా ఊళ్ళో మార్కెట్ అవుతుంది. ఇంకా మీకు చాలా డేస్ నుంచి అసలు ఇన్ని డేస్ చెప్పలేను కదా, చాలా డేస్ నుంచి చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేదు. ఈరోజు చెప్తున్నా, మా ఊళ్ళో మార్కెట్ అయితే ఫ్రెండ్స్. నేను ఈవినింగ్ మా ఆయనతో కలిసి మార్కెట్ కూడా వెళ్తాను, అది కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి, వీడియోలో యాడ్ చేస్తా. మాదైతే అయిపోయింది చల్లడం, ఇంకా నెక్స్ట్ గోయింగ్ టు హోమ్. టుడే ఒక స్పెషల్ డే అండి, అదేంటో నేను లాస్ట్లో రివీల్ చేస్తా. అయినా మేము ఆ స్పెషల్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటలేం, దానికి కూడా రీజన్ ఉంది, అది కూడా నేను లాస్ట్లో రివీల్ చేస్తా. చాలామందికి లైఫ్లో ఇంపార్టెంట్ డే అండి అది. ఈరోజు మా ఆయన వర్క్ వెళ్ళడం వల్ల సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం, అదొక రీజన్. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, నేను వీడియో లాస్ట్లో చెప్తాను, ఖచ్చితంగా చూడండి ఓకేనా లాస్ట్ వరకు.